హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ అగైన్. సో ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలి. సో ఏంటంటే ఐటీ ఇండస్ట్రీలో అదే సాఫ్ట్వేర్ డొమైన్లో మనకి చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఆ స్కామ్లో ఫస్ట్ స్కామ్ ఏంటంటే బ్యాక్డోర్. సో బ్యాక్డోర్ అంటే ఏంటి? ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఏమీ లేకుండా డైరెక్ట్ డబ్బులు కట్టడం, జాయిన్ అయిపోవడం. ఎంతో 3 lakhs 4 lakhs కడతారు, ఎంతో 6 lakhs 5 lakhs ప్యాకేజ్ అని చెప్పి జాయిన్ అయిపోతారు ఏదో ఒక రోల్. సో ఏదో ఒక టెక్నాలజీ అని చెప్పేసి శాప్ లేదంటే ఏదో ఒకటి జావాను ఏదో ఒక ప్రాజెక్ట్ అని చెప్పి జాయిన్ చేయించుకుంటారు. సో ఏంటి, వాళ్ళకేమో డబ్బులు వెళ్ళిపోతాయి. మీరేమో కంపెనీలో జాయిన్ అయిపోయిన తర్వాత ఒక 1 month మీకు ఒక 1 week ఇండక్షన్ జరుగుతుంది. ఆ తర్వాత జనరల్గా ఒక 1 month నార్మల్గా బెంచ్లో పెడతారు. సో లేదంటే ప్రాజెక్ట్లో తీసుకోవాలనుకుంటారు, ఏదో ఒకటి చేస్తారు, చేసి కంపెనీలో తీసేసుకుంటారు. 3 months 2 months వరకు చూస్తారు. ఓకే, మీకు ఒకవేళ స్కిల్ వచ్చి సర్వైవ్ అయితే ఓకే, అంటే ఐ థింక్ స్కిల్ వచ్చి సర్వైవ్ అయినా సరే దొరికితే బయటికి దొబ్బేస్తారు. సో జనరల్ ఏంటంటే ఆ 5 lakhs కట్టి మీరు బ్యాక్డోర్ ద్వారా వెళ్ళిపోతే ఒక 2 months 3 months సర్వైవ్ అవుతారు, తర్వాత బయటికి పంపించేస్తారు. చాలా మందికి ఇలా జరిగిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో జరుగుతుంది కదా, కంపల్సరీగా 6 months నోటీస్, 6 months ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ ప్రొబేషన్ పీరియడ్ లోపల మీకు ఈజీగా కనుక్కుంటారు. ఓకే, వన్స్ ఇంకోసారి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఒక క్లయింట్ ఉంటుంది. ఆ క్లయింట్ ఒక ప్రాజెక్ట్ కావాలంటే కూడా క్లయింట్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఆ క్లయింట్ ఇంటర్వ్యూలో దొరికిపోతే అయిపోయాయి. సో మీకు కంపెనీ ఎవరైతే పేరోల్ ఉన్నారో ఆ పేరోల్ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. అలాగే క్లయింట్ ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన వాళ్ళు కూడా మీకు క్లయింట్ వెరిఫికేషన్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఓకే, సో ఆ క్లయింట్ కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు, దొరికిపోతారు. ఇది బిగ్గెస్ట్ స్కామ్. ఓకేనా, ఇది బ్యాక్డోర్. సో బ్యాక్డోర్ నుంచి మీరు 5 lakhs కట్టి జాయిన్ అయిపోతే వాళ్ళకేమో మీకు ఒక 2 months 3 months శాలరీ ఇస్తారు. రిమైనింగ్ డబ్బులన్నీ వాళ్ళకి లాభం, మిమ్మల్ని ఒక పావులాగా వాడుకుంటారు. ఇక్కడ అసలు మ్యాటర్ లేదు, చెప్తున్నాను. ఆ 5 lakhs 4 lakhs పెట్టే బదులు చక్కగా ఒక 2-3 months నేర్చుకొని ఒక 1 lakh rupees పెట్టి మొత్తం టెక్నికల్ సర్టిఫికేషన్స్ అన్ని ట్రై చేశారంటే, టెక్నికల్ సర్టిఫికేషన్ చేస్తే మీకు చాలా వాల్యూ ఉంటుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. స్కిల్ డస్ మ్యాటర్. ఇక్కడ స్కిల్స్ నేర్చుకొని టెక్నికల్ సర్టిఫికేషన్ చేసి జెన్యున్గా ట్రై చేశారంటే, కెరీర్ గ్యాప్ అయినా సరే, ఎడ్యుకేషన్ గ్యాప్ అయినా సరే పర్లేదు. టెక్నికల్ సర్టిఫికేట్స్ ఉన్నాయంటే సర్టిఫికేషన్స్ అయిపోయా, దే విల్ గివ్ ఎన్ ఇంపార్టెన్స్ టు యూ అండ్ జెన్యున్గా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేసి. సో ఇదొక పద్ధతి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రాక్సీస్. ఈ మధ్య వచ్చినప్పటి నుంచి ప్రాక్సీస్ ఎక్కువైపోయాయి. ప్రాక్సీస్ అంటే ఏంటి? మీ బదులు వేరే వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తారు. ఓకే, లిప్ రీడింగ్ సింక్ అవుతుంది, లేదంటే వీడియో కాల్లో ఉన్నప్పుడు ఏ టూల్స్ యూస్ చేస్తారు, లేదంటే ఫోన్ కాల్ ఉన్నప్పుడు మీ బదులు ప్రాక్సీ ఇస్తారు. ఆ ప్రాక్సీ ఏంటంటే ఏం లేదు, మీ ప్లేస్లో వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు అంతే. సరే, ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు, జాబ్ వచ్చింది, నెక్స్ట్ ఏంటి? జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత పరిస్థితి ఏంటి? టెక్నికల్ టీమ్కి 1 week ఇండక్షన్ జరుగుతుంది, ఓకే. ఆ తర్వాత టెక్నికల్ టీం వాళ్ళతో పరిచయం చేస్తారు, టెక్నికల్ డిస్కషన్స్ జరుగుతాయి, దొరికిపోతారు, డౌట్ వస్తుంది, అయిపోయా, ఇమ్మీడియట్గా పంపించేస్తారు. ఏంటి? ఆ ప్రాక్సీ ఓన్కి డబ్బులు బొక్క. వానికి డబ్బులు ఇచ్చి డబ్బులు బొక్క కదా. కొంతమంది ఏం చేస్తారు, నీకు జాబ్ వచ్చినాకనే నీ మంత్లీ శాలరీ ఏమంటారు, అలా కూడా ఉన్నాయి. మంత్లీ శాలరీ ఇస్తారు, ఎంత 1 month 2 months దాకా వస్తాయి, 1 lakh rupees 70,000 వస్తాయి. ఆ డబ్బులు వానికి ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఏంటి? 2 months తర్వాత సర్వైవ్ అవుతారని గ్యారెంటీ ఏంటి? సో ఫేక్గా వెళ్ళకండి, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. అనవసరంగా కంపెనీస్లో ఇలా హైలైట్ అయిపోతే, నాస్కామ్లో కానీ మీ పేరు కానీ రిజిస్టర్ అయింది అనుకోండి, ఇట్లా ఫేక్ పర్సన్ ఇట్లా ఫ్రాడ్ చేస్తున్నారని అయిపోయి మీరు ఏ కంపెనీస్లో కూడా మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఏ కంపెనీస్లో కూడా మీరు జాయిన్ అయ్యే పరిస్థితి ఉండదు. సో ట్రై టు అండర్స్టాండ్, అవాయిడ్ దీస్ థింగ్స్ అండ్ జెన్యున్గా సబ్జెక్ట్ నేర్చుకొని సర్టిఫికేషన్ చేసుకొని ట్రై చేయండి. నాకు US నుంచి బోల్డ్ కాల్స్ వస్తున్నాయి. మేము ఏంటి, వాళ్ళు ప్రాక్సీ ఇస్తారా అని కొంతమంది, ప్రాక్సీ అయిపోయింది మాకు ఇక్కడ, నాకు ప్రాజెక్ట్ సపోర్ట్ కావాలని కొంతమంది. ప్రాజెక్ట్ సపోర్ట్ ఏంటయ్యా? ఎన్నాళ్ళని ఇస్తాం ప్రాజెక్ట్ సపోర్టు? సో ఒకటి, మీకు స్కిల్ ఉండాలి. మీ స్కిల్స్ ఉంటే మీరు ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సో కొంచెం ఇన్నాళ్ళు టైం వేస్ట్ చేశారు, ఎన్ని రోజులు టైం వేస్ట్ చేశారు. ఒక 2 months 3 months కష్టపడి చదువుకొని ఆ సర్టిఫికేషన్స్ ఏదో వచ్చేసి జెన్యున్గా ట్రై చేయండి. ఎందుకు రావు? ఇప్పుడు నేను చెప్పే నా స్టాండర్డ్స్కి అదే, నాది నెట్వర్కింగ్ డొమైన్. ఆ డొమైన్లో ప్రాపర్గా ఇండస్ట్రీ లెవెల్లో ప్రాక్టికల్గా ఇండస్ట్రీస్లో ఎక్కడైతే ఏ టెక్నాలజీ ఏ స్కిల్స్ అయితే యూస్ చేస్తున్నామో ఆ ప్రోటోకాల్స్ అవన్నీ నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేషన్ చేసి జాబ్ ఇప్పిస్తున్నాం. వస్తున్నాయి. 4 years కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చింది. డజంట్ మ్యాటర్. సింపుల్ లాజిక్ ఏంటంటే, ఐటీ కంపెనీస్ అంతా ఫుల్లీ కమర్షియల్. ఎట్లా అంటే వాళ్ళకి మీ అవసరం ఉంటేనే వాడుకుంటారు. ఓకే, వాళ్ళకి అవసరం ఉంటేనే మిమ్మల్ని వాడుకుంటారు, లేదంటే తీసి పడేస్తారు. నువ్వు ఐఐటీ నుంచి పాస్ అవుట్ అయినా పర్లేదు, నువ్వు నీకు ఎంత స్కిల్ ఉన్నా పర్లేదు ఆ టైంలో. ఓకే, ఒకవేళ నీకు మంచి స్కిల్ ఉండి పెద్ద ప్రాజెక్ట్లో ఉన్నా అంటే ఓకే, వాళ్ళకి అవసరం లేదనుకో. ఇప్పుడు రేషన్ నడుస్తుంది. రేషన్ అంటే ఏంటి? సో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి వాళ్ళ కంపెనీ యొక్క షేర్ వాల్యూ అలాగే ఉండడానికి అని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ రోల్స్ కానీ ఎక్కడ కాస్ట్ కటింగ్ చేయాలో అవన్నీ చేస్తారు. ఓకే, సపోర్ట్ రోల్స్ జాబ్స్ అన్నీ పోతాయి. ఓకే, సో ఏంటంటే నేను చెప్పేది,
స్కిల్ ఉన్న వానికి ఆల్వేస్ జాబ్ ఉంటుంది. ఒకవేళ రేషన్ ద్వారా మీకు జాబ్ పోయినా కూడా యాజ్ పర్ ద నామ్స్ ప్రకారం 9 months శాలరీనో 6 months శాలరీనో ఇస్తారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వానికి వితిన్ 1 weekలో కొట్టేస్తాడు ఇమీడియట్ జాయినర్గా. ఇక్కడ కాకపోతే ఇంకొకటి. ఓకే, అట్లా. సో స్కిల్ ఉండాలి, స్కిల్ ఉంటే ఎట్లయినా సర్వైవ్ అయిపోతారు. ఓకేనా? సో డోంట్ గో విత్ బ్యాక్ డోర్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్సీ వద్దు, ప్రాజెక్ట్ సపోర్ట్ వద్దు, ఏమొద్దు. జెన్యున్గా కొంచెం టైం అయినా పర్లేదు, స్కిల్స్ నేర్చుకోండి, బయట ట్రై చేయండి, వస్తుంది, సర్వైవ్ అవుతారు. ఓకే, మీరు ఫేక్గా వెళ్ళిపోయి టెన్షన్ పడుతూ ఆ జాబ్ రోజు ఆ టెన్షన్తో, ఆ టెన్షన్ ఫీలింగ్తో, ఆ నర్వస్తో మీకు హెల్త్ పాడైపోతుంది. ఓకే, ఆ ఫీలింగ్, ఆ నర్వస్తో ఎక్కడ దొరికిపోతానో ఏమో అని నర్వస్తో హెల్త్ పాడైపోతుంది. అనవసరంగా గాలి వేదాన్ని ముడ్డి మీద తెచ్చుకున్నట్టు అంత అదేమంటారు, అనవసరంగా మీరు మీ టైం వేస్ట్ చేసుకొని ఇంత టెన్షన్ పడుతూ హెల్త్ పాడు చేసుకొని మనీ వేస్ట్ చేసుకొని మొత్తానికి వేస్ట్. హ్యాపీగా ఒక 1 lakh rupees ఉంటే మీతో, మీరు ఏం చేస్తారంటే హ్యాపీగా జెన్యున్గా కోర్స్ నేర్చుకోండి. బయట చూడండి ఎవడు మంచిగా నేర్పిస్తున్నాడో, చూసి నేర్చుకొని సర్టిఫికేషన్స్ చేయండి. టెక్నికల్ సర్టిఫికేషన్ చేసి ట్రై చేయండి, 200% వస్తుంది. ఓకేనా? నెట్వర్కింగ్ డొమైన్లో మూవ్ అవ్వాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ చూసి డెమో క్లాస్ వినండి. మీరు ఒకవేళ మీకు ఓకే అయితే మా టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. దే విల్ హెల్ప్ యూ అవుట్ how to register for CCNA and JNCIA and Palo Alto courses. Okay, that's all for today. Thank you so much.